ఇక ఇవాళ సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఇవాళ సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే భేటీ కాబోతున్నారు. వీరి భేటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాదిరి. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకి చాలా కీలకమైన రోజుగా మనం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలు అట్లాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వాలు అటు ఏపీలో వైసీపీ కానీ మరొకవైపు తెలంగాణలో గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ఈ రెండు ప్రభుత్వాల హయాంలో ఇప్పుడు కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలపైన ముఖ్యమంత్రులు భేటీ అయినటువంటి పరిస్థితి లేదు. కానీ తాజాగా అటు ఏపీలో సీఎంగా చంద్రబాబు, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తొలిసారిగా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. వీరితో పాటు మరొకవైపు రెండు రాష్ట్రాల నుంచి అంటే ఇటు తెలంగాణ నుంచి మంత్రులు బట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి, అదేవిధంగా శ్రీధర్ బాబు, ఈ ముగ్గురు మంత్రులు తెలంగాణ నుంచి హాజరు కాబోతున్నారు. అటు ఏపీ నుంచి మరొక ముగ్గురు మంత్రులు, అంటే ఇటు ముగ్గురు మొత్తం 6 మంత్రులతో పాటు ఇద్దరు సీఎంలు సాయంత్రం 6 గంటలకి ప్రజాభవన్లో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం ప్రధాన ఎజెండా విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగానే ప్రస్తుతం ఈ సమావేశం అయితే జరగబోతుంది అని చెప్పాలి. ముఖ్యంగా విభజన చట్టంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9లో దాదాపు 89 ప్రభుత్వ సంస్థలతో పాటు కార్పొరేషన్లు ఉంటే, అదేవిధంగా షెడ్యూల్ 9లో ఉన్నటువంటి 107 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి. అంటే దాదాపు ఈ అన్ని సంస్థలకు సంబంధించి దాదాపు 1,50,000 కోట్లకు పైగా కూడా ఆస్తి విలువ ఉంటుంది. ఈ ఆస్తి విలువకి సంబంధించినటువంటి పంపకాలు కానీ అదేవిధంగా అప్పులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. దాదాపు షెడ్యూల్ 9 అదేవిధంగా 10లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించినప్పటికీ అదేవిధంగా దాదాపు 30 సమస్యలకు పైగా కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. మరొకవైపు షెడ్యూల్లో లేనటువంటి సమస్యలు కూడా చాలా అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కార మార్గాన్ని చూపించడంలో భాగంగానే ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు భేటీ కాబోతున్నారు. వీటితో పాటు ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సమస్య ఇంకొకటి ఏదైతే జల వివాదాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కృష్ణా అదేవిధంగా గోదావరికి సంబంధించినటువంటి నీటి పంపకాల్లో ప్రధానంగా 811 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటి వాటాల్లో 555 టీఎంసీల నీటి వాటా మాకు కావాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశం కూడా అదేవిధంగా కొనసాగుతుంది. దాంట్లో ప్రధానంగా 24,000 కోట్ల రూపాయలు మాకు చెల్లించాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ మరొకవైపు ఇతర కొన్ని కీలకమైనటువంటి సమస్యలన్నీ కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఒకటి యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంశంలో అంబేద్కర్ యూనివర్సిటీ కానీ మరొకవైపు ఇతర కొన్ని కీలక యూనివర్సిటీలతో పాటు మరొకవైపు సిబిఎస్ఈడి ఈ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలు కానీ ఇతర సమస్యలన్నీ కూడా అదేవిధంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సమస్యలన్నిటికీ కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరిగేటటువంటి రెండు రాష్ట్రాల సీఎంల భేటీ తర్వాత కొలికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించినప్పటికీ కొన్ని సమస్యలు మాత్రం న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటాయి కాబట్టి మరికొంతకాలం వాటికి సమయం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు ముందు కొన్ని డిమాండ్స్ పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 7 మండలాలు ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి 7 మండలాలను ఏపీలో కలపడం జరిగింది. వాటిని తిరిగి తెలంగాణలో కలపాలనేటటువంటి డిమాండ్ని తెలంగాణ సీఎం ఏపీ సీఎంకి ఉంచేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మరికొన్ని 3 నుంచి 4-5 డిమాండ్లు కూడా ఏపీ సీఎం ముందు ఉంచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు జరిగేటటువంటి కీలకమైనటువంటి ఇద్దరు సీఎంల భేటీ పైనే తెలంగాణ ప్రజలు అదేవిధంగా ఏపీ ప్రజల ఆసక్తికరమైనటువంటి సన్నివేశంగా కాబోతుందని చెప్పాలి. అయితే నాగేంద్ర రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.